మీరు ఎందుకు అలా చేయట్లేదు? అన్న కొంచెం సైడ్గా అన్న. నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు. అవును 100% అంటే ఏదైనా కంప్లైంట్ పెట్టి ఏదైనా యాడ్ చేస్తే మీరు యాక్ట్ చేయాలి కదా, ఫోన్ చేసి చెప్పేసి చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ సార్. ఇప్పుడు వాళ్ళు నాకు బయటకు వస్తే నా ప్రాబ్లం లోపల ఆపేస్తారా? వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం ఇక్కడ ఉంటారు. ఇప్పుడు బయట నేను కూర్చొని నా తాత నాన్న సమాధి ఇప్పుడు నేను కనిపి దాక్కోకండి. బై హ్యాపీ కనుమారా మీకు మీ కుటుంబానికి పేరు పేరున థ్యాంక్ యూ. అన్నా సార్ ఇంకోటి, వీళ్ళు ఇంతమంది ఒక లేడీతో వస్తున్నాను, లేడీ కానిస్టేబుల్స్ లేకుండా అడ్డుకుంటే ఎంత సార్? అది కరెక్టా చెప్పండి. ఏంటి మీరే చూడండి. ఓకేనా బాయ్నా? ఓకేనా బాయ్నా? అన్న ఎక్కడా? ఓకే ఓకే బాయ్నా? ఓకే ఓకే. సైడ్ రా. మీ అంత జిరాక్స్ కూడా ఇల్లీగల్ అని మాత్రం తెలుసు నాకు. అది కరెక్టే కదా సార్? ఇవ్వలేదు నాకు. ఇచ్చారు. ప్రెస్లో కూడా ఉంది. ప్రెస్లో కూడా మీరు ఇచ్చిన క్లియర్గా ఉంది. మీకు ఇచ్చిన ఆఫీసర్ మిమ్మల్ని తప్పట్లేదు సార్. దయచేసి ఇట్లా ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా అది ట్రస్ట్కి, నీ ట్రస్ట్కి పిల్లల జోలికి ఏ రాట్లా. నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇంటికి కూడా ఎంత
లేదు సార్, మా ఇల్లు ఉందా చూడండి ఆర్డర్లో, అది చెప్పండి చూసినా. లేదు లేదు సార్, అదే చెప్తున్నా లేదంటే నేను మా ఊరికి రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానియకుండా చేయడం. నేను అడిగేలా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది, కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసినట్టు మనం ఫాలో అవుదాము. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, అది దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్నీ పెట్టుకుని ఉంటే అన్నీ ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు అది చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను, మాట్లాడేదానికి లేదు. నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్ని చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని నన్ను ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నాకు గౌరవం ఉంది. ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తున్నాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసిన, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా, నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను, అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరఫున కంప్లైంట్ పెట్టుకుంటాను. లేదండి, మేము ఏదో పర్సనల్గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి ఇది చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్, ఊళ్ళో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగని పోయి మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు, హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం. ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి, అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లన్నీ ఉన్నాయి సార్, బెదిరించే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేనే అది చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడు, మాకు నాన్నకేదో చెప్పాడు, మీ అందరూ కళ్ళు మప్పడం. అండ్ అక్కడ ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారో మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్, నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను తాతగారి సమాధి, నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచు ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే
పర్వాలేదు, తాత నాన్నమ్మ కోసం దెబ్బలు తింటాను. లోకేష్ గారు మీరు మర్యాదపూర్వకంగానే కలిసారు, వేరే ఏం లేదండి. నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారవరపల్లి కూడా, అక్కడికి వెళ్ళాను. నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా ఎవరిని గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడిది నేను డీల్ చేసుకుంటాను. సార్ ఇప్పుడు సమాధి కాడ వెళ్ళేందుకు పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చారా? సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా? మీ తాత నాన్న ఇప్పుడు ఇక్కడికి మీరు మీ ఇంట్లో వెళ్ళేదానికి అడ్డుకున్నారు. అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పిన న్యాయమా? న్యాయం అది కోర్టు పరిధిలో వెళ్ళకూడదు. నాకు కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నేను ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను. తమ్ముడు దిగినప్పుడు కలిపేది నేను చేయిస్తాను. లాక్ తీస్తున్నాడు. ఉండమ్మా ఎత్తులు వస్తున్నాయి, మీరు జరగాలి. ఇక్కడ డేంజరు కాదు, ఎత్తులు వస్తున్నాయి కదా. ఇంత దూరం వచ్చినావు అన్న దిగుతున్నానన్నా, మీ సేఫ్టీ కోసం చెప్తున్నా. సరే 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 మమ్మల్ని గుర్తుపెట్టుకో. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మీతో? ఎప్పుడైనా కలొచ్చినా ఒక 5 నిమిషాలనే వెళ్ళండి దయచేసి. ప్లీజ్ ఎదురు వెళ్ళండి ప్లీజ్. వెళ్తుందండి ప్లీజ్ దయచేసి ఎత్తులు వెళ్ళి ఆ ఊరుగానే వెళ్ళొద్దండి. కందువారిపల్లి కిషోర్ రెడ్డి గారు కోరేస్తా ఉందండి. కిషోర్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి సైడ్ రా. అన్న కొంచెం సైడ్గా అన్న.
నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు. మీ అంత జిరాక్స్ కూడా ఇల్లీగల్ అని మాత్రం తెలుసు నాకు. అది కరెక్టే కదా సార్? ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. ప్రెస్ లో కూడా ఉంది, ప్రెస్ లో కూడా మీరు ఇచ్చిన క్లియర్గా ఉంది. మీకు ఇచ్చిన ఆఫీసర్ మిమ్మల్ని తప్పట్లేదు సార్. దయచేసి ఇట్లా ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా అది ట్రస్ట్కి పిల్లలు చూడండి ఏ రాట్లా నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇప్పుడు ఇంటికి కూడా ఎంత లేదు సార్. మా ఇల్లు ఉందా చూడండి ఆర్డర్లో, అది చెప్పండి చూసారు. లేదు లేదు సార్, అదే కాదు. మీరు ఎందుకు అలా చేయట్లేదు? అవును 100% సార్. అంటే ఏదైనా కంప్లైంట్ పెట్టి ఏదైనా యాడ్ చేస్తే మీరు యాక్ట్ చేయాలి కానీ ఒక ఫోన్ చేసి చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. ఇప్పుడు వాళ్ళు నాకు బయటకు వస్తే నా ప్రాబ్లం లోపల ఆపేస్తానా? వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం. ఇక్కడ ఉంటారు, ఇప్పుడు బయట నా తాత నాన్న సమాధి కలిపి దాక్కోకండి. బై హ్యాపీ కనుమారా మీకు మీ కుటుంబానికి పేరు పేరున థ్యాంక్ యూ. సార్ ఇంకోటి, వీళ్ళు ఇంతమంది ఒక లేడీతో వస్తున్నాను, లేడీ కానిస్టేబుల్స్ లేకుండా అడ్డుకుంటే ఎంత సార్? అది కరెక్టా చెప్పండి. ఏంటి మీరే చూడండి. ఓకేనా బాయ్నా? ఓకేనా బాయ్నా? నేపథ్యంలో ఓవైపు ఇరు వర్గాలు మోయించారు. అదేవిధంగా మనోజ్ వారి వెంట అనుసరించాడు. దీంతో పాటు పోలీసులు కూడా దీంతో నేరుగా ఆయన మెయిన్ గేట్ వద్ద మిక్సేపు ఆగిన తర్వాత ఏదైతే ఎంట్రీ వద్ద వారి సమీప బంధువు ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుమారు ఒక గంటన్నర పాటు ఉన్నాడు. అక్కడి నుంచి నేరుగా తిరిగి రంగంపేటలోని జల్లికట్టు జరుగుతున్న ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక గంట పాటు ఆయన గడిపాడు. తర్వాత జల్లికట్టు పూర్తయిన తర్వాత రంగంపేట సర్కిల్ వద్ద ఆగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత నేరుగా ఈ నటరాజు ఎందుకు మధ్యలో వస్తాడు? పూర్తిగా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలోనే వారి మనోజ్ అక్కడికి వెళ్ళాడు. గేట్ ఎక్కడానికి లోపల వెళ్ళి ప్రార్థన చేసేసాడు. మనం నిర్వహించిన ప్రార్థనలు సమాధుల వద్ద
మీడియాతో నువ్వు కూడా స్టూడెంట్స్ మీద చేతులు వేయడాలు పిల్లల్ని కొట్టడాలు చేయకూడదు అందరికి చెప్పండి ఓకేనా సారీ సారీ అమ్మా అర్థం చేసుకో తమ్ముడు సారీ తమ్ముడు అర్థం చేసుకో సార్ సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్తో నేను లోపలికి వెళ్ళి మా తాత నాన్నమ్మల సమాధికి దండం పెట్టుకొని మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెంసేపు కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు ఆ సాయిబాబా మీద ఒట్టుగా జరగకూడదు దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను తెలుసుకునేంత వరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను మెసేజ్ చేశాను దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా అలాగే మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని ఆవిడకి ఏం తెలుస్తుంది సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్ మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రోజు రాత్రి పొద్దున చెప్పారు అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్లు వేశారు మళ్ళీ ఈరోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు షాక్ అయ్యా నేను ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది దాంట్లో 40 మంది వాళ్ళు ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా కాకపోతే చూడంగానే భలే పెరుగుతున్నారు ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట ఎస్ఐ గారి మాట డిఎస్పీ గారి మాట పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ అర్థమైందా అండి సో నాకు ఏ గొడవకు రావట్లేదు ఏ దీనికి రావట్లేదు నాకు రాలేదండి నాకు ఐ డెంట్ రిసీవ్ ఇట్ ఎట్ నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు ఆయన చూపిస్తున్నారా అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరా నేను వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరాలో క్యాప్చర్ చేశారో మీరు దయచేసి వాళ్ళు ఎవరు ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాఠీలు మీరు చూసారు కదా లాఠీలలాగా వాళ్ళు ఎవరో తెలియదు ఇందాక ముని గారు ఉన్నారు నేను అగ్గిచ్చిన 2-3 అన్న సురేంద్ర ముని ఈ పాతోళ్ళందరూ ఓకే మాకు తెలుసు నేను పాతోళ్ళు చెప్పినా ఆగిపోతా నేను అంత వాళ్ళు బాధపడుతున్నారు కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎవరో కొత్త రౌడీలు వచ్చేసి ఎవరు అంటే మేము వినట్లేదు మీరే చూశారు వాళ్ళ బిహేవియర్ టక్కన ఒకటి ఎక్కి దగ్గర రానగానే పారిపోయారు వాళ్ళు మన ఊరు వాళ్ళు పారిపోరండి మన లోకల్ వాళ్ళు అన్న మాట్లాడుకుంటారు ఈ రౌడీలు చేస్తే రౌడీలు కిరాయికి వచ్చిన వాళ్ళు పారిపోక ఇంట్లో కూర్చొని కూర వండి పెడతారు మనకి వాళ్ళ వైపు ఎవరు లేరు సార్ ఎంప్లాయీలు తప్ప ఎంప్లాయీలు కూడా ఫోర్స్ఫుల్గా వస్తున్నారు
అక్కడ ఒకటి చెప్పండి, అభిమానంతో వచ్చిన వాడిని నాకు చౌవు కోసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. వాళ్ళ అభిమానులు కాదండి, వాళ్ళు బౌన్సర్స్. వాళ్ళు ఎక్కడి నుంచో నార్త్ నుంచి తెచ్చుకున్నారు. మీరు వెళ్ళి తెలుగులో మాట్లాడండి, అతనితో తెలుస్తుంది మీకు. నేను డిసైడ్ చేసుకుంటా, 2 ఫోన్ కాల్స్ చేసుకొని స్టేషన్కి వెళ్ళాలా లేదా డిఎస్పీ గారిని కలవాలా ఒకసారి మేము మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని మేము చేస్తామండి. నేను ఇక్కడే ఉంటాను.